ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని రామనగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నది పోటెత్తడంతో అధికారులు ఇప్పటికే 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. మధ్యాహ్నానికి నీటి మట్టం 3వ ప్రమాద హెచ్చరికను చేరుకు కావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిపై ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు స్పందిస్తూ ప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని, అధికారుల సూచనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు. రాష్ట్ర మంత్రి సీతక్క ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ప్రజా రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ముంపు ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రఘు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ దీనిలో అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉండి ఇక్కడ ప్రజలకు ఎప్పటికప్పుడు తగు సలహాలు సూచనలు ఇస్తూ గోదావరి వాటర్ ఏటునారంలోకి రాకుండా ఎక్కడికక్కడ గేట్లు కూడా మూసివేయడం జరిగింది. మరి పైనున్న భారీ వర్షాల కారణంగా ఈ గోదావరి ప్రవాహము ఉధృతంగా ఇప్పుడు ప్రవహిస్తుంది. గతంలో గోదావరి వర్షాలు అనేవి కురవడం వల్ల వచ్చే ఈ మధ్యలో ఎల్నీవో ప్రభావం వల్ల గత నెల రోజుల క్రితం వర్షాలు లేవు. వారం రోజులకు కురిసిన వర్షాలకే ఈ విధంగా గోదావరి ప్రవహించడం చాలా మరి ఆశ్చర్యానికి గురవుతున్న ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఇక్కడ క్లౌడ్ బ్లాస్టర్ గతంలో 2 సంవత్సరాల ముందు మేడారంలో రావడం జరిగింది. అక్కడ వచ్చి వందలాది ఎకరాల చెట్లు కూడా వర్షంతో పాటు గాలితో పాటు రావడం వల్ల అన్ని చెట్లన్నీ నీలమట్టమైనాయి. మొన్నటికి మొన్న మంగపేట మండలంలో తిమ్మంపేటలో కోమటిపల్లిలో మరి అక్కడ టర్నెండో అంటే గాలి దువారంతో సుడిగాలితో రావడం వల్ల చెట్టు కూడా కూలిపోవడం జరిగింది. మా మంత్రి గారు సీతక్క గారు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కానీ అధికారులతో కానీ ప్రజలతో కానీ మమేకమై ఎప్పటికప్పుడు సలహాలు సూచనలను ఇచ్చుకుంటూ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లోతట్టు